ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విధానాన్ని మార్చేశాం. గతంలో మద్యం విధానంలో భారీగా దోపిడీ జరిగింది. మద్యం విధానంలో కల్తీ మద్యం వచ్చింది. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరమైన మద్యం కాకుండా కొత్త మద్యాన్ని తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మద్యం తాగే పరిస్థితి కూడా లేకుండా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మేము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకి ఇస్తాం. ఎన్నికల ముందు కూటమి నాయకులు మాట్లాడిన మాటలివి. అధికారంలోకి వచ్చిన తర్వాత చీప్ లిక్కర్ రూ. 99 మినహా మిగతా అన్ని మద్యం బాటిల్‌కి సంబంధించిన ధరలని గణనీయంగా పెంచేశారు. దోపిడీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికీ కల్తీ మద్యానికి సంబంధించిన రాకెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక చోట్ల పట్టుబడుతూ ఉండడం చూస్తున్నాం. కల్తీ మద్యం తయారీ చేసి కల్తీ మద్యంని బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతున్న వార్తలు అనేకం చూస్తున్నాం. దీంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉంది అనేది ప్రభుత్వమే గుర్తించిన విషయం కూడా చూసాం. సో, అనేక చోట్ల నేరుగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి కల్తీ మద్యాన్ని అమ్ముతున్న వ్యవహారాన్ని కూడా చూస్తున్నాం. సో, వీటన్నిటిపైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కల్తీ మద్యం వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసింది కూడా. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా మరొక అంశాన్ని లేవనెత్తారు. ఆయన చెప్తున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు గణనీయంగా పెంచేశారు. పెంచటం అంటే ప్రభుత్వం పెంచిన ధరలు కాదు. ప్రభుత్వం అనుమతించిన ధరలు కాదు. ఎంఆర్‌పీ కంటే అడిషనల్‌గా పెంచి అమ్ముతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎంఆర్‌పీ ప్రకారమే ధరలు అమ్మాలి. దానికి మించి అమ్మడానికి వీల్లేదు. అలా మించి అమ్మితే ఆ షాపులకు సంబంధించిన లైసెన్సులు క్యాన్సిల్ చేయొచ్చు. వాళ్ళపైన కేసులు పెట్టొచ్చు. అనేక మంది మద్యం తాగేవాళ్ళు, మద్యం షాపుల దగ్గరికెళ్ళేవాళ్ళు ధర ఎక్కువగా ఉంది అని ఆందోళన చేసే పరిస్థితి ఉండదు. ధరలు తగ్గించాలని మద్యం వ్యాపారులు ఆందోళన చేసిన పరిస్థితి ఎక్కడ, మద్యం తాగేవాళ్ళు ఆందోళన చేసిన పరిస్థితి ఎక్కడ మనం చూడం. మద్యాన్ని కొనుక్కోవడం అనేది, అక్కడికెళ్ళి మద్యం కొంటున్నారు అనేది ఎవరైనా చూస్తే బాగుండదేమో లాంటి ఒక సోషల్ స్టిగ్మా ఉంటుంది కాబట్టి ధరలు ఎక్కువున్నా వినియోగదారులు ఎవరు ఆందోళన చేసిన పరిస్థితి ఉండదు. దీన్ని ఆసరాగా చేసుకొని మద్యం వ్యాపారులు భారీగా ధరలు పెంచి దోపిడీ చేస్తున్నారు. ఈ అంశాన్ని పవన్ కళ్యాణే చెప్తున్నారు. మద్యం వ్యాపారులు భారీగా ప్రజలను దోచుకుంటున్నారు. ధరలు పెంచి అమ్ముతున్నారు. దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని కంట్రోల్ చేయకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ నిన్న ఒక ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దోపిడీ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీలు, వేరే ఇంకెవరైనా మాట్లాడడం వేరు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమిలో భాగస్వామిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌లో మద్యం పైన దోపిడీ జరుగుతుంది అని మాట్లాడారు కాబట్టి ఎక్సైజ్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఆ దోపిడీని ఆపే ప్రయత్నం చేస్తే బావుంటుంది. లేకపోతే దోపిడీకి మేము అనుమతించాం, ముఖ్యమంత్రి అనుమతించారు, ఉప ముఖ్యమంత్రికి తెలీదేమో అని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ బియ్యం అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ రైజ్ చేశారు. కేబినెట్ సమావేశంలోనూ, కలెక్టర్ల సమావేశంలోనూ, ఆ తర్వాత నేరుగా ఫిజికల్‌గా కాకినాడ పోర్ట్‌కెళ్ళి సీజ్ ద షిప్ అంటూ ఆయన చేసిన హడావుడి చూసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమ రవాణా లేదు అని ఎవరైనా చెప్తే ప్రజలు చూసి నవ్వుకుంటారు. ఈ క్షణానికి కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. పవన్ ప్రశ్నించారు, అధికారులు హడావుడి చేశారు. ఆ తర్వాత యథేచ్ఛగా అదే దందా కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ మద్యం అంశానికి సంబంధించి స్పందించారు. ధరలు ఎక్కువ ఉన్నాయంటూ చెప్తున్నారు. ఓపెన్‌గా ట్వీట్ చేశారు. అనేక మంది నాకు కంప్లెయింట్ చేశారని చెప్తున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఈ ధరలు తగ్గిస్తారా? ఏ ఊర్లో అయినా ధరలు తగ్గించే పరిస్థితి ఉందా? ధరలు తగ్గించడానికి సంబంధించి ఎక్సైజ్ శాఖ అధికారులు తెలియకుండా జరుగుతోందా? ఎక్సైజ్ శాఖ అధికారులు తెలియకుండా ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం షాపుల్లో అది అమ్మే పరిస్థితి ఉంటుందా? ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలియకుండా, ఎక్సైజ్ అధికారులకు ముడుపులు రాకుండా, ఎక్సైజ్ అధికారులకు సంబంధించిన ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా జరుగుతుందని ఎవరైనా అనుకుంటారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టి ఎక్సైజ్ అధికారులంతా ఎళ్లి ప్రతి షాప్ దగ్గర నిలబడి నిఘా పెట్టి ధరలు తక్కువగా అమ్మేలా చేస్తారా? వి డోంట్ థింక్ సో. కానీ పవన్ కళ్యాణ్ ఇలా ట్వీట్ చేశారు కాబట్టి, ఎక్సైజ్ అధికారులను కోరారు కాబట్టి ప్రభుత్వం రియాక్షన్ ఏంటి? అది రియాక్షన్‌గా చూడాలనా? లేకపోతే రేషన్ అంశానికి సంబంధించి చేసిన యాక్షన్ లాగే చూడాలా? పవన్ కళ్యాణ్ అడిగారు కాబట్టి వచ్చి 4 రోజులు హడావుడి చేసి అక్కడ, ఇక్కడ అదో ఇదో హడావుడి చేసి అయిపోయిందని చెప్పి మళ్ళీ తర్వాత యథావిధిగా వ్యాపారం నడుస్తుంది. సో, మద్యం అంశానికి సంబంధించి కూడా అటువంటి యాక్షన్ ఏమైనా ఉంటుందేమో చూడాలి. యాక్షన్ అంటే నటన. అటువంటి నటన ఏమైనా ఉంటుందేమో చూడాలి.